మన తండ్రి అయిన దేవుని యొక్కయు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు మనలను అనుక్షణము ఆదరిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్కయు శక్తి కలిగినటువంటి నామములో ఈ జూలై మాసము మొదటి ఆదివారపు ఆరాధనకు సంఘమంతటిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ గృహ నిర్వాహకత్వపు ఆదివారపు ఆరాధనను మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తలలు వంచినట్లయితే అందరము కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ మా జీవితాలలో చాలినంత దేవుడవుగా ఉంటూ ప్రవ్వా, మరొక నూతనమైనటువంటి మాసము, ఈ జూలై మాసము 5వ తారీఖు విశ్రాంతి దినపు ఆరాధనలో ప్రవ్వా మేమందరము మీ పాద సన్నిధిలో ఉండటానికి మీరు ఇస్తున్న అవకాశమును బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రవ్వా. మాకివ్వబడినటువంటి జీవితాలను బట్టి, మాకివ్వబడినటువంటి ఆరోగ్యాలను బట్టి, మాకివ్వబడినటువంటి సకల విధములైనటువంటి ఆశీర్వాదములను బట్టి మీకెంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రవ్వా, ఈ 7వ మాసములో మొదటి ఆదివారములోనికి మేము ప్రవేశించి ఉన్నాము తండ్రి. ఇప్పటి వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచారు తండ్రి. ఈ నెలంతా కూడా మీ కాపుదలలో, మీ భద్రతలో, మీ సంరక్షణలో, మీ హస్తాలలో మమ్మల్ని భద్రపరచండి, నడిపించండి తండ్రి. నాయన అన్ని విషయాలలో అన్ని విధాలుగా మీరే మా ముందుండి నడిపించమని యేసయ్య దివ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దక్షిణ ఇండియా సంఘ క్రమమును అనుసరించి, మన పంచాంగమును అనుసరించి మనకివ్వబడినటువంటి ధ్యానాంశము మనము గమనించినట్లయితే, ద థీమ్ సెట్ ఫర్ us ఫర్ టుడేస్ మెడిటేషన్, దిస్ సండేస్ మెడిటేషన్ ఈజ్ స్టీవర్డ్షిప్ సండే. గృహ నిర్వాహకత్వపు ఆదివారముగాను రెస్పాన్సిబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్, బాధ్యతాయుతముగా వనరులను వినియోగించుట అనేటువంటి అంశాన్ని దక్షిణ ఇండియా సంఘము వారు నేటి మన ధ్యానాంశముగా మనకు ఇవ్వటం జరిగింది. ఈ జూలై మాసపు మొదటి ఆదివారపు దినాన మన ధ్యాన అంశము, సందేశము గృహ నిర్వాహకత్వపు ఆదివారము, బాధ్యతాయుతముగా వనరులను వినియోగించుట, స్టీవర్డ్షిప్, రెస్పాన్సిబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేటువంటి అంశాన్ని మనము ఈ దినాన ధ్యానం చేయబోతూ ఉన్నాం. సో అందుకొరకై ఇవ్వబడినటువంటి 3 లేఖన భాగాలను మనము గమనించినట్లయితే, మొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథ పాఠము నిర్గమకాండము 18వ అధ్యాయము 13వ వచనము నుంచి 27వ వచనం వరకు మొదటి పాఠమైనటువంటి పాత నిబంధన గ్రంథ పాఠముగా ఇవ్వబడింది. రెండవ పాఠమైనటువంటి పత్రిక పాఠము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము నుంచి 15వ వచనం వరకు వ్రాయబడినటువంటి పత్రిక పాఠ భాగము ఇవ్వబడింది. మూడవదిగా సువార్త పాఠముగా పరిశుద్ధుడు అపోస్తలుడైనటువంటి మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 14వ వచనము నుంచి 30వ వచనం వరకు వ్రాయబడినటువంటి సువార్త పాఠము ఇవ్వబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఈ గృహ నిర్వాహకత్వపు ఆదివారములో భాగముగా ముఖ్యముగా వాట్ ఈజ్ స్టీవర్డ్షిప్, వాట్ డస్ ఇట్ మీన్, ఈ గృహ నిర్వాహకత్వము అనగా ఏమిటి అని మనము గమనించినట్లయితే, గృహ నిర్వాహకత్వము అనగా గృహము యొక్క వనరులను అందరి ప్రయోజనము కొరకు వినియోగించే ఒక నమ్మకమైనటువంటి బాధ్యతగా మనము చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ అండ్ రెస్పాన్సిబుల్ థింగ్. ఈ స్టీవర్డ్షిప్ అనేది ఒక నమ్మకమైనటువంటి బాధ్యత కార్యముగా మనము దీనిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే లీడర్షిప్ ఈజ్ స్టీవర్డ్షిప్. నాయకత్వమే
ఒక చక్కటి నాయకత్వమే గృహ నిర్వాహకత్వము అనేటువంటి విషయాన్ని కూడా మనము ఈ గృహ నిర్వాహకత్వపు ఆదివారము నాడు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. సో గృహ నిర్వాహకత్వములో భాగంగా గృహ నిర్వాహకుడు సొంతదారుడు కాదు కానీ సొంతదారుని చేత నియమింపబడినవాడు. వీఆర్ అపాయింటెడ్ బై అవర్ ఓనర్ మాస్టర్ జీసస్ క్రైస్ట్. దేవుని చేత మనము నియమింపబడినటువంటి వారము. దేవుని చేత దేవుని యొక్క గృహములో దేవుని ఇంటిలో మనము మరి నియమింపబడినటువంటి వారముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. లేదా ఇతరుల యొక్క ఆస్తి యావత్తు మీద అజిమాయిషి చేయుటకు మనము పిలువబడినటువంటి వారము, లేదా సొంత దారుల పక్షముగా వ్యవహరించటానికి మనము నియమింపబడిన వారము, లేదా యజమానునికి లెక్క అప్ప చెప్పవలసినటువంటి స్థితిలో మనము ఉంచబడినటువంటి వారము అనేటువంటి విషయాన్ని ఈ గృహ నిర్వాహకత్వపు ఆదివారపు దినాన మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మహాత్మా గాంధీ అంటాడు, ఎంతటి ఆస్తిపరులైనా వారు తమ ఆస్తికి ధర్మకర్తలే కానీ హక్కుదారులు, సొంతదారులు కారు కాలేరు అనేటువంటి విషయాన్ని మహాత్మా గాంధీ బోధిస్తూ ఉంటాడు. సో ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గృహ నిర్వాహకత్వపు దినాన మనము దేవుని యొక్క గృహములో, దేవుని యొక్క ఇంటిలో, దేవుని యొక్క సంఘములో ఎంత నమ్మకముగా మన యొక్క ఇవ్వబడినటువంటి బాధ్యతలను మనము పోషిస్తూ ఉన్నాము, యజమానునికి లెక్క అప్పచెప్పవలసినటువంటి స్థానములో మనము ఉంచబడి ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ లెట్స్ డిఫైన్ ద వర్డ్ స్టీవర్డ్షిప్. ఈ గృహ నిర్వాహకత్వము అనేటువంటి పదాన్ని మనము నిర్వచించుకున్నట్లయితే, a man was created to work and that work is the stewardship of all the creation that God has given him. So God owns everything and we are simply administrating, acting on his behalf. దేవుని తరపున మనము ఉంచబడినటువంటి వారముగా లేదా ఆ కార్యనిర్వాహకులముగా మనము నియమింపబడినటువంటి వారముగా మనము ఈ గృహ నిర్వాహకత్వాన్ని మనము అర్థం చేసుకోవలసి ఉన్నది. ఎందుకంటే స్టీవర్డ్షిప్ ఎక్స్ప్రెసెస్ అవర్ ఒబీడియన్స్ రిగార్డింగ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ అండర్ అవర్ కంట్రోల్. సో ఇక్కడ ఈ గృహ నిర్వాహకత్వపు విషయంలో 3 విషయాలు మనం చూసినట్లయితే, God is the sovereign and we are the servants. దేవుడు సార్వభౌముడుగాను మనము ఆయన యొక్క సేవకులముగాను నియమింపబడినటువంటి వారము, నిర్ణయింపబడినటువంటి వారముగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అండ్ గాడ్ ఈజ్ ది మాస్టర్ అండ్ వీఆర్ ది మేనేజర్స్. దేవుడు మరి నడిపించేవాడుగా, నాయకుడిగా, యజమానిగాను మనము ఈ దేవుని యొక్క గృహాన్ని, ఇంటిని నిర్వహించేటువంటి వారముగాను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అండ్ గాడ్ ఈజ్ ది ప్రొప్రైటర్ అండ్ వీఆర్ ది పొజెసర్స్. దేవుడు ఈ యావత్ సృష్టికి కర్తగాను మనము ఆయన అప్పగింపబడినటువంటి సృష్టిని కాచేవారముగా, కాపాడేవారముగా మరి ఉంచబడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో మనకివ్వబడినటువంటి 3 లేఖన భాగాల నుంచి నేడు మనం ధ్యానం చేయబోయేటువంటి 3 సార్వత్రిక సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 18 verses 13 to 27. మొదటి పాఠము నిర్గమకాండము 18వ అధ్యాయము 13వ వచనము నుంచి 27వ వచనం వరకు రాయబడినటువంటి మొదటి పాఠమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ద ఫస్ట్ రీడింగ్ టెల్స్ అబౌట్ డెలిగేటింగ్ ది అథారిటీ. ద ఫస్ట్ రీడింగ్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 18 verses 30 to 27 డీల్స్ విత్ డెలిగేటింగ్ ది అథారిటీ. అనగా గృహ నిర్వాహకత్వములో అధికారాన్ని లేదా బాధ్యతలను పంచుకొనుట చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా, విషయముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి.
సో గృహ నిర్వాహకత్వములో ఈ మొదటి పాఠమైనటువంటి పాత నిబంధన గ్రంథ పాఠము నుంచి మనం నేర్చుకోవలసింది ఏంటంటే మనకివ్వబడినటువంటి దేవుని చేత మనకివ్వబడినటువంటి అధికారాలను బాధ్యతలను మనం ఏం చేయాలి అంటే వీటిని పంచుకోవాలి లేదా ఇతరులకు పంచాలి, ఇతరులకు అప్పచెప్పాలి అనేటువంటి విషయాన్ని పాత నిబంధన గ్రంథ పాఠము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి 18వ అధ్యాయము నిర్గమకాండము 13వ వచనం నుంచి 27వ వచనం వరకు వ్రాయబడినటువంటి విషయాలను మనం చూసినప్పుడు అక్కడ ద వైజ్ కౌన్సిల్ ఆఫ్ జెత్రో ది ఫాదర్ ఇన్ లా ఆఫ్ మోజెస్ గివింగ్ ఎ గుడ్ కౌన్సిల్ టు మోజెస్ ది లీడర్. నాయకుడైనటువంటి మోషేకు తన మామ అయినటువంటి ఇత్రో ఒక అద్భుతమైనటువంటి మరి సూచనను సలహాను ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ జెత్రో ది అడ్వైజర్ అండ్ మోజెస్ ది అడ్మినిస్ట్రేటర్, సూచనలు సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా ఇత్రోను, చక్కటి పరిపాలనా దక్షుడుగా నాయకుడైనటువంటి మోషేను ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మోషే నాయకత్వంలో అతడు జరిగించేటువంటి పరిపాలనా విధానాన్ని మోషే మామ అయినటువంటి ఇత్రో చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో ఇన్ని లక్షల ఇశ్రాయేలు జనాంగానికి మోషే తనొక్కడే అన్ని కార్యాలు జరిగిస్తున్నట్లుగా గమనించినటువంటి ఇత్రో మోషేకు ఒక అద్భుతమైనటువంటి సలహాను సూచనను అందిస్తున్నట్లుగా మనము ఈ అధ్యాయములో మనము చాలా చక్కగా గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మోషే జీవితాన్ని మనం గమనించినప్పుడు మోషే జీవితంలో ద రోల్ ఆఫ్ జెత్రో ఇన్ ద లైఫ్ ఆఫ్ మోజెస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. కొన్ని సమయాల్లో దేవుడు కొంతమంది వ్యక్తులను మన జీవితాల్లోకి అనుమతించినప్పుడు మనము వారిని స్వీకరించాలి, వారిని మన జీవితాల్లోకి ఆహ్వానించాలి, వారి నుంచి అనేకమైనటువంటి విషయాలను మనము నేర్చుకోగలగాలి. ఆ యొక్క విషయాన్ని ఈ అధ్యాయంలో చాలా సుస్పష్టంగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రతిరోజు అనేకమైనటువంటి సమస్యలను మోషే యొద్దకు తీసుకురావటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. సో సమస్యను ఛేదించాలి, వారి జీవితాలకు సమాధానం కలిగించాలి, సత్వరమే న్యాయాన్ని అందించాలి. దానికి ఇక్కడ ఇత్రో ఒక అద్భుతమైనటువంటి సలహాను సూచనను మోషేకి అందిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో 1000 మంది మీద ఒకరిని, 100 మంది మీద ఒకరిని, 50 మంది మీద ఒకరిని, 10 మంది మీద ఒకరిని నీవు నాయకులుగా మంచి దైవ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులను వారి మీద నీవు నియమించుము అనేటువంటి అద్భుతమైనటువంటి సూచన సలహా మోషేకు ఇత్రో ఇవ్వబడటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఇత్రో ఒక పరిణితి చెందిన నాయకుడుగా, ఒక ప్రజా నాయకుడిగా, ఒక పరిపూర్ణమైనటువంటి నాయకుడిగా, అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడుగా, ఆలోచనాపరుడైనటువంటి నాయకుడిగా ఈ అధ్యాయంలో ఇత్రో కనపడతా ఉంటున్నాడు. సో ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మోజెస్ ప్లేయింగ్ 3 key roles. One is he is playing as a judge. Number 2, he is playing as a shepherd. Number 3, he is playing as a leader. న్యాయాధిపతిగాను, నడిపించేటువంటి కాపరిగాను, అదే రీతిగా నాయకుడుగాను 3 విలక్షణమైనటువంటి పాత్రలను ఏకకాలంలో మోషే అందిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ మనము గమనించినప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, డెలిగేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ టు ది గ్రోత్ ఆఫ్ ది చర్చ్
because it gets more and more people involved in the ministry. బాధ్యతలను అధికారాలను పంచుకోవటం వలన మనం అనేకులను దేవుని యొక్క సేవా పరిచర్యలో భాగస్వాములుగా పాలి భాగస్థులుగా మనము చేర్చుకోగలుగుతాం. తద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించటానికి, దేవుని యొక్క రాజ్యము వ్యాప్తి చెందటానికి దోహదపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ద వైజ్ కౌన్సిల్ ఆఫ్ జెత్రో టు మోసెస్ ఈజ్ delegating the authority to the godly people. అధికారాన్ని, బాధ్యతలను చక్కటి దైవ లక్షణాలు, సుగుణాలు కలిగినటువంటి వ్యక్తులకు మనము దేవుని యొక్క పని భారాన్ని, పరిచర్య బాధ్యతలను అప్పగించినప్పుడు పరిచర్య అద్భుతంగాను దేవుని రాజ్యము వ్యాప్తి చెందటానికి, విస్తరించటానికి ఎంతో దోహదపడుతుంది అనేది మొదటి పాఠమైనటువంటి పాత నిబంధన గ్రంథ పాఠము తెలియచేస్తూ ఉంది. సో గృహ నిర్వాహకత్వపు ఆదివారము నాడు ఈ రోజున దేవాది దేవుడు మనకు మొదటి పాఠము ద్వారా ఏమి సందేశాన్ని అందిస్తూ ఉన్నారంటే, వీ హ్యావ్ టు డెలిగేట్ ది అథారిటీస్ అండ్ ది రెస్పాన్సిబిలిటీస్ టు ది గాడ్లీ మ్యాన్ for the expansion of the church and for the expansion of the kingdom of God. సంఘ విస్తరణకు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు అధికారాలను, బాధ్యతలను కేవలము ఒకరు మట్టుకే కాక అవి దైవ లక్షణాలు, సుగుణాలు, భక్తి ప్రపత్తులు కలిగినటువంటి విశ్వాసులకు మనము బాధ్యతలను పంచాలి. వారిలో కూడా ఈ యొక్క నాయకత్వపు లక్షణాలు పెంపొందించాలి అనేటువంటి విషయాన్ని ఈ గృహ నిర్వాహకత్వపు ఆదివారపు దినాన పాత నిబంధన గ్రంథ పాఠము ద్వారా దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ డెలిగేషన్ ఈజ్ ఎంకరేజ్డ్ త్రూఅవుట్ ది బైబిల్. పరిశుద్ధ గ్రంథం యావత్తూ మనం గమనించినప్పుడు ఈ యొక్క బాధ్యతల యొక్క పంపకం లేదా అధికారాల యొక్క పంపకాన్ని పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ప్రోత్సహిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. సో ద ఫస్ట్ రీడింగ్ డీల్స్ అబౌట్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ టు ది గాడ్లీ మెన్. దైవిక లక్షణాలు, సుగుణాలు కలిగినటువంటి విశ్వాసులకు, వ్యక్తులకు మనము బాధ్యతలను, అధికారాలను పంచి ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నాము అనేది మొదటి పాఠము యొక్క సారాంశముగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక రెండవ పాఠమైనటువంటి పత్రిక పాఠములోనికి మనము ప్రవేశించినప్పుడు ఈ పత్రిక పాఠము ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు రాయబడినటువంటి విషయాలను మనము చూసినప్పుడు పత్రిక పాఠము ద్వారా ఈ రోజున దేవుడు మనకు తెలియచేసేటువంటి అద్భుతమైనటువంటి సందేశము ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, గృహ నిర్వాహకత్వము సామర్థ్యాన్ని పెంపొందించుట, స్టీవర్డ్షిప్ అండ్ డెవలపింగ్ ది ఎబిలిటీ. స్టీవర్డ్షిప్ అండ్ డెవలపింగ్ ది ఎబిలిటీ. గృహ నిర్వాహకత్వములో మన సామర్థ్యాలను మనము పెంపొందించుకోవాలి అనేది రెండవ పాఠమైనటువంటి పత్రిక పాఠం యొక్క సారాంశముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఈ 8-9 అధ్యాయాలు, పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక ఈ 8-9 అధ్యాయాలలో ద జనరోసిటీ ఆఫ్ గివింగ్, ఇచ్చుటలో ఉన్నటువంటి ఔదార్యత, ఇచ్చుటలో ఉన్నటువంటి యథార్థత, ఇచ్చుటలో ఉండేటువంటి నమ్మకత్వాన్ని, ఇచ్చుటలో ఉండేటువంటి ప్రాధాన్యతలను పరిశుద్ధుడ పౌలు ఈ 2 అధ్యాయాల్లో 8-9 అధ్యాయాల్లో చాలా చక్కగా పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, గివింగ్ ఈజ్ లివింగ్. ఇచ్చుటే జీవించుట. And the best giving, the best kind of giving is thanksgiving. ఇచ్చుటలో అద్భుతమైనటువంటి కార్యం ఏంటి అంటే
కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి కార్యము. సో గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఎవ్రీథింగ్. దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చాడు. సో సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవునికి మనము అన్ని వేళలా ఎల్లవేళలా ఇవ్వగలిగింది, ఇవ్వవలసింది ఏదైనా ఉంది అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ థ్యాంక్స్ గివింగ్. సో అందుకే మనకి ఇవ్వబడినటువంటి ఈ రెస్పాన్సివ్ రీడింగ్లో కూడా మనం చూసినట్లయితే Psalm 147 ఇట్ స్పీక్స్ అబౌట్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. సో స్తుతులు, కృతజ్ఞతా స్తుతులు దేవునికి చెల్లించేటువంటి విధానం మనకివ్వబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర కీర్తన అంతా కూడా అదే ప్రబోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ ఈ కొరింథీ సంఘానికి వ్రాస్తూ